నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ అవర్ ఫస్ట్ వ్లాగ్. ఈ వ్లాగ్ ఏంటంటే మా పాప ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్ గురించి. సో బర్త్డే కంటే ఒకరోజు ముందుకు వెళ్ళిపోదాం. సో దాట్ మేము ఇక్కడ వాల్మార్ట్కి వచ్చేసాం. పాపకి బర్త్డే గిఫ్ట్ కోసం ఒక మంచి టాయ్ తీసుకుందామని. నాతో పాటు తను కూడా వాయిస్ ఓవర్ ఇస్తుంది. సో టాయ్ సెక్షన్లో అయితే ఈ స్టార్ వార్స్ది బాగా నచ్చిందంట, బట్ మేము అది తీసుకోలేదు బికాజ్ దానికి ఇంకా కొంచెం ఏజ్ రావాలి. అండ్ అక్కడ ఉండే పిక్సర్ టాయ్ స్టోరీ బొమ్మ చూడగానే 90s కిడ్స్ అందరికీ చైల్డ్హుడ్ మూవీ కదా అది, టాయ్ స్టోరీ. నాకైతే అది బాగా గుర్తొచ్చింది. సో అక్కడేం నచ్చలేదని మళ్ళీ టార్గెట్కి వచ్చేసాము బర్త్డే డ్రెస్ కోసం. నాకైతే ఈ బర్త్డే డ్రెస్ చాలా బాగా నచ్చింది. నేను షార్ట్ వీడియోస్ కూడా పోస్ట్ చేశాను, ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్. అండ్ దెన్ ఇంటికి వచ్చిన తర్వాత అయితే బేబీ బర్త్డే డెకరేషన్ కోసం అమెజాన్ నుంచి కొన్ని ఆర్డర్ పెట్టేశాను. అవైతే వచ్చేసాయి. రాగానే మేడం ఫుల్ హుషారుగా ఆ ప్యాకేజెస్ చూసి తీసుకొని బాగా ఆడుకుంది. దాని తర్వాత నెక్స్ట్ డే బర్త్డే రోజు పొద్దున్నే మంగళ స్నానం అంటారు కదా పుట్టినరోజుకి, జస్ట్ అలా నూనె రాసి తలంటి హారతిచ్చి స్నానం చేసిన తర్వాత తనకు వచ్చిన ఫస్ట్ బర్త్డే గిఫ్ట్ ఈ బైక్ కమ్ సైకిల్. సో దీని మీద అయితే తన కూర్చొని బాగా ఎంజాయ్ చేస్తుంది. అండ్ ఇక్కడైతే మేము డెకరేషన్ని అన్నిటినీ అసెంబుల్ చేసి అన్ని స్క్రాచ్ నుంచి మా హస్బెండ్ అండ్ నేను మాత్రమే డెకరేట్ చేయాలనుకున్నాం. బికాస్ బేబీ బర్త్డే అనేది పేరెంట్స్కి చాలా స్పెషల్ కదా. మాకైతే అందరినీ పిలిచి అలా చేసుకోవడం కంటే ఇంటిమేట్గా మేము ముగ్గురమే ఉండి చేసుకుంటే అది ఇంకా బాగుంటుంది అనిపించింది. సో దట్ మనం పాపతో టైం స్పెండ్ చేయొచ్చు అండ్ మనకు కూడా బాగుంటుంది కదా. ప్రతి దాంట్లో మనమే టైం ఇన్వెస్ట్ చేస్తే అరే ఇది మనం చేసాం కదా, ఈ డెకరేషన్ మనం చేసాం కదా అని. ఓకే, కమింగ్ బ్యాక్ టు ద వ్లాగ్. ఇందాకైతే మేము వాల్మార్ట్కి వెళ్ళామని చెప్పాం కదా, ఎందుకంటే ఈ ఫొటోస్ ప్రింట్అవుట్ చేయడానికి కోసం కూడా. సో ఈ ఫొటోస్ అయితే బేబీ న్యూ బోర్న్ ఫేజ్ నుంచి 12 months వరకు ప్రతి మంత్ మనం ఫొటోస్ తీస్తాం కదా. సో అలా ఫొటోస్ తీసి అన్నిటినీ ప్రింట్అవుట్ తీసి ఇక్కడ ఇలా అయితే స్టిక్ చేసేసాము. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. ఎంతైనా ఫస్ట్ బర్త్డే అంటే చాలా స్పెషల్ కదా, బేబీకైనా పేరెంట్స్కైనా. బేబీకి ఎలాగో గుర్తుండలేండి, బట్ ఫ్యూచర్లో ఫొటోస్ వీడియోస్ అవి చూసినప్పుడు ఓ నా బర్త్డే ఇలా జరిగిందా అనిపిస్తుంది. మీలో ఎంతమందికి ఫస్ట్ బర్త్డే వీడియోస్ ఆర్ ఫొటోస్ ఉన్నాయి? నాకైతే వీడియో లేదు అన్ఫార్చునేట్లీ, బట్ ఫొటోస్ అయితే ఉన్నాయి. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అది చూడగానే చాలా బాగా అనిపిస్తుంది కదా. మనకు అసలు ఊహ తెలియదు, కానీ మన బర్త్డే ఇంత బాగా సెలబ్రేట్ చేస్తారు. మన పుట్టినరోజుని పండుగలాగా చేస్తారు. అందుకే అంటారేమో పుట్టినరోజు పండుగ అని. ఇది చూడడానికి చాలా సింపుల్గా అనిపిస్తుందేమో, కానీ చేస్తుంటే మాత్రం బాగా అనిపించింది. మార్నింగ్ కూర్చుంటే ఈవినింగ్ వరకు అస్సలు టైం సరిపోలేదు ఇవంతా చేయడానికి. ప్రతిదీ చాలా పర్ఫెక్ట్గా ఉండాలి, ఇలా మైండ్లో పెట్టుకొని చేస్తాం కదా. సో ఒకరికొకరు తోడుంటే ఎంత కష్టమైనా చాలా సులువుగా ఇష్టంగా చేసేయచ్చు. అలా నేను నా హస్బెండ్ ఇలా హ్యాపీగా చేస్తూ ఉన్నాము డెకరేషన్స్. అప్పుడే పార్టీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ డాన్సెస్ అండ్ అన్నీ మ్యూజిక్ హ్యాపీగా. అండ్ అక్కడ ఒక చిన్న కార్డ్ ఇచ్చారు కదా, అదేంటంటే బేబీ ఇష్టాలు జస్ట్ లైక్ ఒక ఫన్ థింగ్ అనమాట. సో అవైతే రాసేసాం. అండ్ దెన్ ఈసారి అయితే బలూన్స్ మేము ఎక్కువగా డెకరేట్ చేయాలనుకోలేదు, బికాస్ బేబీ 6 months బర్త్డే, హాఫ్ బర్త్డే అప్పుడు ఫుల్ బెలూన్ డెకార్ ఉండే. కానీ ఆ తర్వాత ఆ బలూన్స్ అన్నిటినీ పగలగొట్టడానికి అరే జస్ట్ కొంచెం సేపే మనం డెకరేషన్ చేస్తాము, కానీ తర్వాత అంత వేస్ట్ అయిపోతుంది కదా అనిపించింది. అండ్ ఆల్రెడీ మనం బలూన్ డెకార్ చేసాం కాబట్టి ఇక్కడ విల్ కీప్ ద బలూన్ సింపుల్ అనిపించింది. కాన్సన్ట్రేషన్ మొత్తం ఆ
12-month ఫొటోస్ పైన అండ్ దానిపైన ఉంటే బాగుంటుందని. సో హియర్స్ ద 12-month ఫోటో. ఒక్కొక్క మంత్ ఎలా గడిచింది అనేది చెప్తుంటారు కదా, పాప పుట్టగానే లైక్ దే విల్ గ్రో ఆన్ ఏ బ్లింక్ ఆఫ్ ఐ అని. అది మాత్రం నిజమే. కళ్ళు ఆర్పేలోపు బర్త్డే అయితే వచ్చింది. మా డెకరేషన్స్ అయితే ఇలా జరిగింది అండ్ బేబీ కేక్ స్మాష్ కూడా చాలా బాగా జరిగింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బై ఫర్ నౌ.